ఇప్పుడు ఏపీలో మనకి 2 మంత్స్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? వేస్ట్ అండి. వేస్ట్. ఏ విధంగా వేస్ట్ అనుకుంటున్నారు? అసలు డెవలప్మెంట్ లేదు. ఊరికని ఉచిత పథకాలు తప్ప మరి ఏమీ లేదు అసలు ఆంధ్రాలో అయితే. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పీజీ స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ జగన్ గారు వచ్చేసి తీసేసినారు కదా, అనవసరంగా వీళ్ళకి అమ్మఒడి ఇవన్నీ పెట్టేసినారు. సో అమ్మఒడి అని చెప్పి విద్యా విధానం, నేడు నాడు పథకాలు లాంటివి, ఇలాంటివి నవరత్నాలు లాంటి పథకాలు చాలా ఇచ్చారు. మరి జగన్ అన్ని పథకాలు ఇచ్చినా యూజ్ ఉందనంటారా లేదంటారా? ఇప్పుడు అమ్మఒడికి 15,000 ఇస్తున్నారు. ఒక మండలంలో గవర్నమెంట్ కాలేజీలు లేవు, చాలా మండలాలు గవర్నమెంట్ కాలేజీలు అసలే లేవు. ఇదే మనీ అంతా వాళ్ళు ఒకసారి ఈ 5 years మనీ ఒకసారి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ మన ఫ్యూచర్కి స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడ వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు. ఆ బిల్డింగ్స్ స్ట్రాంగ్గా అంటే గవర్నమెంట్కే మంచిగా ఉంటుంది కదా. ఒకసారి ఇలా ఆలోచన చేసి ఈ 5 years మనీ ఒకసారి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే సో ఇప్పుడు మరి రోడ్ల డెవలప్మెంట్ కానీ సంపూర్ణ మద్యం అని కూడా చెప్పారు. సో ఆ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి? సంపూర్ణ మద్య నిషేధం అయితే అసలే కాదు అది. అంటే తను ఇచ్చిన బ్రాండ్లకైతే కొత్తగా పలికారు, మరి పాత బ్రాండ్ల నిషేధం అయ్యాయి. అది మాత్రం నిజం. ఆంధ్రాలో అయితే కర్ణాటక బార్డర్లో ఉండే వాళ్ళు అయితే కర్ణాటక నుంచి బాగా లిక్కర్ అంతా తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి ఇన్కమ్ పెరిగింది తప్ప మనకు లేదు. గుడివాడ అమర్నాథ్ మరి ఐటీ రంగంలో ఎంతవరకు పెట్టుబడులు పెట్టారనుకోవచ్చు? ఆయనకి ఐటీ మినిస్టర్ ఏందో తెలియదు, అసలుకి ఆయన ఐటీ గురించే తెలియదు, ఆయన ఎట్ట మినిస్టర్ అని తెలియదు. సో ఈసారి అతనికి సీటు దక్కకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే అతనికి మొత్తం పీపుల్ అంతా ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి అందుకే ఆయన సీటు కూడా లేదు. ఇంకోటి ఈయన ఎవరు ఎక్కడెక్కడో వాళ్ళు తెచ్చి పెడతానారంట, దానివల్ల యూజ్ ఏమి అసలు? ఉండే నాయకుడు ఆ నియోజకవర్గానికి బాగా తెలిసి ఉంటుంది. ఆయన కాదని ఇంకోరికి ఇస్తే అసలు వాళ్ళైతే అసలు ఓటు కూడా వేయరనుకుంటాను. తెలియని ఆయనకి ఎవరేస్తారు అనుకుంటాను నేనైతే. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ మేర డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు జగన్ పరిపాలన? నిజంగా 175 సీట్లు గెలుస్తామంటున్నారు. సో నిజంగానే గెలిచే ఛాన్స్ ఉందా? మరి రానున్న 30 years నేనే పరిపాలించబోతున్నా అంటున్నారు. మరి ఎంత కాన్ఫిడెంట్ ఏది అనవచ్చు? నాకు తెలిసి 75 seats రావచ్చు. 50, 75 బిలో అంతే, 175 కాదు.